మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్ పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే వారిని గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ లో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన ఆచూకీ గుర్తించారు. అందులో భాగంగా హైదరాబాద్ కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఈ అరెస్టు జరిగింది. సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకుని హైదరాబాద్ కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. సురేష్ ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. సురేష్ ను ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుతిరిగారు. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారం పోలీసులకు అందింది. తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్ ను అరెస్టు చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ ముఖ్య నేతలున్నారు. వారి విషయంలోనూ ఇప్పుడు విచారణ అధికారులు తీసుకునే నిర్ణయాలపైనే రాజకీయంగా ఆసక్తి నెలకొంది.